కానీ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే శాశ్వతంగా కట్టుకున్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో పాపం ఆ మూసి ఏది సుందరీకరణ పేరుతో చేస్తుంది, మూసి సుందరీకరణ కూడా ఆల్ ఆఫ్ సడన్ గా తీసుకొచ్చి దాన్ని కూడా 1,50,000 కోట్లతో మేము సుందరీకరణ చేస్తామంటే జరిగే పనైనా మనం కాదు. ఏదైనా ప్రజల అభీష్టం మేరకు మీరు పని చేయాలి తప్పితే కాదు కదా. ఇప్పుడు ప్రజలు కూడా అక్కడ ఇప్పుడు వాళ్ళే కదా ఓట్లేసి గెలిపించారు మిమ్మల్ని. ఓట్లేస్తే అంటే మంచి చేయొద్దా? చేయండి. భవిష్యత్ తరాలు బతుకొద్దా? మీ స్వార్థమైనా అంటే మీ స్వార్థమైన ఉన్న కొంపలని కాదు, నువ్వు చేసింది అక్కడ తప్పు, అధికారులు పర్మిషన్ ఇవ్వడం తప్పు, వాళ్ళు అక్కడ ఇల్లు తీసుకుంటాం కదా. అట్లాంటి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసిన ఎట్లా ఇచ్చారనమో శిక్ష ఎట్లా ఇస్తారు? టైం పట్టింది కదా. కూల్చివేత ఎవరు చెప్పారు? అది నదీ గర్భంలో, చెరువులు, శిఖాల్లో, ఎఫ్టీఎల్ పరిధిలో, ఎఫ్టీఎల్ అన్న చెరువు శిఖం అన్న ఒకటే. అదే విధంగా బఫర్ జోన్ లో ఎవరైతే అక్రమంగా కట్టడాలు, నాళాల పైన అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళని నిర్దాక్షిణంగా కూల్చివేయమని చెప్పేసి సుప్రీంకోర్టు మొన్న చెప్పింది. దాదాపు 4 రోజులు కూడా కాలేదు. అట్లాంటి వాళ్ళు మూసి పక్కన అదే నదీ గర్భం, నదీ పరివాహక కరెక్ట్. కానీ వాళ్ళు ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ నుంచి తప్పు కదా. ఎవరైనా ప్రభుత్వాలు తప్పు చేసిన సార్ 10 ఏళ్ళు అంటే బీఆర్ఎస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? అంతకుముందు మీరే ఉన్నారు కదా. అంతకు అదే కదా, అప్పుడు జరిగిన తప్పులు మళ్ళీ జరగొద్దనే కదా. అప్పుడు జరిగినటువంటి తప్పులు నైజాం దగ్గర నుంచి జరిగినాయి. అసలు నైజాము 7వ మీర్ ఉస్మాన్ అలీ ఖాను అసలు ఆ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు పంపించారు. మళ్ళీ ఏమైపోయిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు వేరే ప్రాధాన్యాలు, వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఉండటం మూలంగా దీన్ని మర్చిపోయారు. ఇలా హైదరాబాద్ పరిస్థితి ఏంది? రాజధాని నగరం అంటే ఎంత సేఫ్గా ఉండాలంటే అంత సురక్షితంగా ఉండాలా? ఇలా హైదరాబాద్ చిన్న వరద వస్తే మునిగిపోద్ది అని అంటే రేపొద్దున పెట్టుబడులు ల్యాండ్స్ వస్తాయి, ఐటీ పరిశ్రమ కూడా ఇక్కడ నుంచి తరలిపోయే ప్రమాదం ఉంది. బెంగళూరు నగరం మొన్న ఏ విధంగా నీటి ఎద్దటి వచ్చింది, ఏ విధంగా ఒక బెంగళూరు నగరం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా సురక్షితంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని మనం చెడగొట్టుకుందామా? ఆలోచన చేయాలి. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతిపక్షాలు ఏం చేయాలా? రాజకీయం చేయొద్దు. వాళ్ళు ఆవేదనలో ఉన్నప్పుడు వాళ్ళు చావమని కోరుతున్నారు. వీళ్ళు చచ్చిపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బద్నామేసి రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందామని చూస్తారు తప్ప భవిష్యత్ తరాలకు జరిగే మంచి గురించి ఆలోచించట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మీకు ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. ఈ 4 సంవత్సరాలు అందుకే కదా 1,50,000 కోట్లు ఎందుకు కేటాయించడం? మూసీ అనేది ఒక 4 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క పర్యాటక కేంద్రంగా ఉంటది. లండన్ లో థేమ్స్ నది ఉన్నది. హామీలను తీర్చడానికి మీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవు ఎవరున్నారు? కాంగ్రెస్ డబ్బులే ఉంటే 80,000 కోట్ల రూపాయలు అప్పుడు అవును, అప్పు లేకుండా ఏ ప్రభుత్వం కూడా నడవదండి, గుర్తుపెట్టుకోండి. అప్పు చేయాల్సిందే, కానీ తీర్చే సమర్థత కూడా ఉండాలి. అదే విధంగా తలసరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు లేదు, తలసరి ఆదాయాన్ని పెంచడం. నిన్ననే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ తెలంగాణ, దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది అన్నది. అంటే అర్థమైంది, ఇక్కడ ఆదాయాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఏ రకంగా పెరుగుతుంది చెప్పండి. ఇప్పుడు భూముల రేట్లు పెంచే విధంగా నెక్స్ట్ మంత్ నుంచి రియల్ ఎస్టేట్ బడాబాబులకు పెంచుతామండి. పేదవాళ్ళ మీద పనులేం మేము. బడాబాబులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్తంభించిపోయేలా చేశారు. మనకి ఆదాయం వచ్చేది దానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. సామాన్యులు కొనుక్కుని ప్రభుత్వం అంటే ప్రభుత్వ పాలన అంటే లాభ నష్టాలని పెంచడం వేద్దండి. నష్టం వస్తున్నప్పటికి కూడా ప్రజల కోసం పనిచేసేదే ప్రభుత్వం. దాని ఆ నిర్వచనాన్ని ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు మర్చిపోయారు. దాంట్లో కేసీఆర్ గారు ఏమన్నా ఒక్క నిమిషం ఆగండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారండి? మూసీ పైన, అదేవిధంగా హైదరాబాద్ లాలాల పైన 28,000 కట్టడాలు ఉన్నాయి. వాటన్నిటిని మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవడైనా అంటే అధికారంలో అప్పుడు ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత అధికారం కోల్పోయేసరికి ఇంకొక మాట. ఏందండి 2 నాలుకల ధోరణి? అంత అవసరమా? కేటీఆర్ గారు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట మాట్లాడారు. ఇప్పుడు మాట తప్పుతూ ఇంకేం మాట్లాడుతున్నారంటే రోకల బండలు తీసుకోండి, కారాలు చల్లండి, మిరియాలు నూరండి అని చెప్పేసి రెచ్చగొట్టం భావ్యమా? ఇది తప్పు కాదా? ఇది ప్రకారం నేరం కాదా? అందుకే కేటీఆర్ గారి పైన తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రజల్ని నేరం వైపు నెట్టే విధంగా ప్రోత్సహిస్తండి. ఆయన అధికారులపై దాడులు చేయమంటాడు. అంటే నువ్వు ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి, మాజీ మంత్రిగా ఉండి ఈ విధంగా రెచ్చగొట్టమంటావా? అధికారులను చంపమంటావా? చెప్పండి. ప్రజలు రెచ్చగొట్టి అధికారులను చంపమంటావా? అందుకే కేటీఆర్ పైన తప్పకుండా కఠినమైనటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా నేను కోరుతాను.